హాయ్ అండి. 'అల్లు అర్జున్' ఇంట విషాదం నెలకొందండి. చెప్పాలంటే కరెక్ట్‌గా 'అల్లు అర్జున్' నాయనమ్మ గారైతే చనిపోయారు. వయసురీత్యా చనిపోయారు. ఆమెకు దాదాపు 90 సంవత్సరాల దాకా అయితే ఏజ్ అయితే ఉంది. వయసురీత్యానే చనిపోయారు. ఆ తర్వాత చూసుకుంటే మీకు మెగాస్టార్ గారికి అత్తగారవుతారామె. అల్లు రామలింగయ్య గారి భార్య ఆమె. చాలా వరకు ఇన్ని సంవత్సరాలయితే ఆమె ఉంది. అల్లు రామలింగయ్య గారు ఎప్పుడో చనిపోయారు. తర్వాత ఆమె కొన్ని హెల్త్ ఇష్యూ వలన ఇప్పుడు చనిపోయారు. కాకపోతే ఏజ్ రీత్యా కూడా కొంచెం 90 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ ఇంకా ఆహ్, తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలొచ్చి చనిపోతూ ఉంటారు. అలానే జరిగింది. అక్కడ చూసుకుంటే మీకు అందరూ గూడా అక్కడికి రావడం చూసాం పరామర్శకి. ఒక 'పవన్ కళ్యాణ్' నాగబాబు రాలేదు. కారణం తెలిసిందే మనకి. వాళ్ళ పార్టీ బహిరంగ సభ అయితే ఒకటైతే ఇవాళ ప్లాన్ చేసుకున్నారాళ్ళు. దాని కారణంగా అయితే రాలేకపోయారు. అలానే చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' భార్య అయితే అక్కడైతే అన్నా లెజిన్ గారైతే అక్కడికైతే రావడం చూసాం. ఆ తర్వాత ఇంక 'చిరంజీవి' గారు లేకుంటే 'రామ్ చరణ్' గూడా అక్కడ రావడం చూసాం. 'రామ్ చరణ్' వాళ్ళందరూ గూడా రావడం చూసాం. 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం విజువల్స్ మనం కనపడ్డాయి. ఓవరాల్‌గా అయితే ఆహ్, అంత్యక్రియలు కూడా ముగిసిపోయినాయి. ఆమె ప్యాడ్ కూడా మోయడం చూసాం. 'అల్లు అర్జున్' అలానే మీరు చూసుకుంటే 'రామ్ చరణ్' అలానే 'చిరంజీవి' గారు కూడా మోయడం చూసాం ఆమె ప్యాడయితే. తెలిసిందే 'రామ్ చరణ్' గారు కూడా అమ్మమ్మ వస్తవుద్ది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి అమ్మాయి కాబట్టి. ఓవరాల్‌గా అయితే 'అల్లు అర్జున్' అయితే సడెన్‌గా యాక్చువల్‌గా ఆయన ముంబైలో షూటింగ్‌లో ఉన్నారు. ఇటు పక్క చూసుకుంటే మైసూర్ షూటింగ్‌లో మన 'రామ్ చరణ్' ఉన్నారు. ఇది 'పెద్ది' షూటింగ్‌లో. ఒక పక్కన 'అట్లీ' సినిమాతోటి ముంబైలో అయితే షూటింగ్‌లో ఉన్నారు 'అల్లు అర్జున్' గారు. ఓవరాల్‌గా ఇద్దరైతే హుటాహుటినైతే నిన్న నైటు ఆమె స్వర్గస్థుల వదనంతోటే ఆమె వచ్చారు ఇంటికి. వచ్చి ఈరోజైతే అంత్యక్రియలయితే ముగిసిపోయాయి. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.